నమస్తే. అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. పల్లె నుంచి పట్టణం దాకా, గ్రామం నుంచి నగరం దాకా అగ్రికల్చర్ లోటుపాట్లు తెలియజేసే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం. ఆక్వా రంగం కుదేలవుతోంది. రొయ్య సీడ్ ధర పతనమవడంతో హ్యాచరీలు మూతపడుతున్నాయి. దీనికి తోడు విదేశాలకు ఎగుమతి చేసే రొయ్యల ధరలు దారుణంగా పతనం కావడంతో ఆక్వా రైతులు, వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రైతులు క్రిమిసంహారక మందులు అధిక మోతాదులో వాడడం వల్లే తెగుళ్లు అధికమై దిగుబడి పడిపోయిందనే భావన వ్యక్తమవుతోంది. రొయ్యల సాగులో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రత్యేక స్థానం ఉంది. వెనామీ రొయ్యలతో దిగుబడి పెరగడంతో విస్తృతంగా లాభాలు కళ్ళచూడడంతో ఒక కోనసీమలోనే వరి పండే 30,000 ఎకరాలు రొయ్యల సాగులోకి వెళ్ళిపోయాయి. అయితే ఇవి కాస్త వైరస్ బారిన పడడంతో ఒక్కసారిగా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. దీనికి తోడు ఎగుమతులు నిలిచిపోయాయి. అనుమతులేని హ్యాచరీలు లెక్క లేకుండా పుట్టుకొస్తున్నాయి. వీటి వద్ద నుంచి కొనుగోలు చేసి సీడ్ ఏమాత్రం నాణ్యత ఉండడం లేదు. దీంతో సహజంగానే దిగుబడి పడిపోతుంది. చౌకగా 10 పైసలకే సీడ్ దొరుకుతుందని భావిస్తున్న రైతులు పంట వేయడానికి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. అనుమతులేని హ్యాచరీలపై ప్రభుత్వం దృష్టి సారించి వీటిని కట్టడి చేస్తే రైతులకు సీడ్ కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆక్వా రైతులు కోరుతున్నారు. కానీ ఒక ఫీడ్ కానీ క్వాలిటీ లేకుండా పోయిందండి. పైగా మెయిన్ రైతుకి మన రేటు సమస్య అయిపోయిందండి. పూర్వం రోజుల్లో 500 నుంచి 600, 650 అమ్మిందండి. ఆ రేట్లో 600 ఉంటున్న దృష్టిలో మొత్తం అంతా ఆక్వా మీద పడిపోయారండి. ఆక్వా మీద రావడం మీద మరీ 300, 325 అమ్మడంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఆక్వా పరిస్థితికి వచ్చేసిందండి. ఇలాగే ఉండి పరిశ్రమ మొత్తాన్ని మూతపడిపోతుంది. టోటల్ ఇండస్ట్రీగా 10% ఆక్వా మీద బతుకుతున్నారు. ప్లస్ మనకి రెవెన్యూ కూడా ఇండియా గవర్నమెంట్కి డాలర్ వాల్యూ మీద బోల్డ్ ఇన్కమ్ వస్తుంది. గవర్నమెంట్ కూడా మనకి రైతుకి నాణ్యమైన సీడ్ అందించి ఫీడ్ రేట్లు తగ్గించి కొంచెం నా ఉత్పత్తి చేసి కాడికి ప్రొడక్షన్ కూడా బాగుండేలాగా ఆల్కహాల్ మేనేజ్మెంట్ స్కిల్స్ అయ్యి మంచి హ్యాచరీ మీద కూడా యాజమాన్యం తీసుకుని హ్యాచరీస్ కూడా క్వాలిటీగా వచ్చేలాగా వాళ్ళు సర్టిఫై చేసి అవి ఇచ్చుంటే కొంచెం రైతు ఏదైనా కుదేలా అవ్వకుండా ఉంటాడు. లేని పరిస్థితులు ఎలా ఉంటే ఒక 2 సంవత్సరాలు ఆక్వాకల్చర్ టోటల్గా క్లోజ్ చేసుకుంటారు. ఇంక రైతులు ఇప్పటికే చాలా దీన పరిస్థితిలో ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ షీడ్ వేసుకోవడానికి కానీ లీజులు ఇవ్వడానికి కానీ దీన పరిస్థితిలో ఉన్న రైతులందరూ ఇంకసారి అయితే ఏం ఉండదు, ఇంకా ఆక్వా క్లోజ్ చేసి టోటల్గా. అందుకే ఏదైనా దయించి ప్రభుత్వం ఏం చేసినా ఆక్వా హ్యాచరీ మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచి నాణ్యమైన ఉత్పత్తి పిల్లలు ఇచ్చి మార్కెట్ కూడా స్టెబిలైజర్ కనీసం ఈ రేటు ఇంత మార్కెట్ ఇంత ఉన్నిలా ఉండుంటే రైతు ఎదురికి వెళ్తారు. కానీ వాళ్ళు ఇష్టం సరుకులు ఎక్కువ తగ్గించేసి లేనప్పుడు తగ్గించేసి దళారుల చేతిలో ఉంటుంది తప్ప మార్కెట్ ప్రభుత్వం ఏం దీని మీద అసలు ఇంత కూడా కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. చేయబోవటం మీద రైతు ఎందుకు ఏం చేయాలో అర్థమైన పరిస్థితిలో ఉన్నాడు రైతు ఇవాళ. కాబట్టి ప్రభుత్వం ఎంతో కొంత ఎదురుకొచ్చి దేనికైనా ఒక ఈ కౌంట్కి ఇంత రేటు, ఈ కౌంట్కి ఇంత రేటు అని చెప్పి ఫీడ్ పెరిగేటప్పుడు షీడ్ పెరిగేటప్పుడు వాళ్ళు అజమాయిషీ తీసుకుని ఏమీ పెరగకుండా, అలాగే రైతు ఫీడ్ పెరిగినప్పుడు కూడా మార్కెట్ పెరిగి ఏర్పాట్లు చేసి ఒక యూనియన్గా ఏర్పడి రైతులు కూడా సంయుక్తంగా ఉండి అందరూ కూడా ఒకసారి స్టాకింగ్ పెట్టుకుని కొద్ది సరుకు కూడా తక్కువ వేసుకుని హై డెన్సిటీ వేసేయటం, వెంటనే లేసిపోవడం, క్రీక్ పాడైపోవడం, అలాగే యాజమాన్యం ఉండాలి, ఇటు రైతులు కూడా ఉండాలి, ప్లస్ ప్రభుత్వం కూడా అందరూ కలిసి వస్తేనే ఆక్వా ఎదరికి వెళ్తుంది. లేని పక్షంలో ఆక్వా ఇంక ఇటుపక్షతో క్లోజ్ చేసేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే కల్చర్ పరిస్థితి అయితే ఎటు బాగోలేదు. షీడ్ క్వాలిటీ బాగుంటలేదు, ఫీడ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, రొయ్య రేట్ అయితే లేదు. వేసిన తర్వాత కూడా మీకు ఇంచుమించుగా 1 month 15 days or 2 months లోపల కల్చర్ పోతున్నది. ఇంచుమించుగా ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ఉంది కల్చర్ పరిస్థితి అయితే అసలు ఎట్టి పరిస్థితిలోనే బాగోలేదు. ప్రభుత్వం నుంచి సాయం అంటే అసలు ఏమి ఉండట్లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వ సాయం అనేది ఇప్పుడు అనేది అసలు ఉండట్లేదు. ఫిక్స్డ్ ప్రైస్ లేదు. అలా ప్రైస్ వాళ్ళు ఇష్టమైనట్టు కొంటున్నారు. కావాల్సినప్పుడు రేట్ ఉంటుంది అనుకుంటుంటే తగ్గిపోతున్నారు సడన్ కానీ బయర్స్ వాళ్ళు ఇష్టమైనట్టు. ఆక్వా రైతులు ఎదుర్కొన్న కష్టాలు తొలగాలంటే ప్రభుత్వ పరంగా ఎలాంటి కార్యాచరణ ఉండాలనే దానిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఆక్వా పరిశ్రమ సంక్షేమంలో ఇరుక్కుపోతున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఎవరిని కదిలించిన నష్టాలు ఏం చెబుతున్నారు? మరి దీనిపైన అక్కడ రైతులు ఫైనల్గా కోరుకుంటున్నది ఏమిటి? గుడ్ ఈవినింగ్ ప్రసాద్. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా తీర ప్రాంతంలో తీర ప్రాంతం, మరోవైపు గోదావరి, ఈ ఉభయ గోదావరి జిల్లాలో ప్రధాన పంటలైన వరితో పాటు ముఖ్యంగా సముద్ర ఉత్పత్తులకు సంబంధించి చూస్తే ఆక్వా రంగం చాలా ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా నడుస్తుంది. ప్రస్తుతం ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపు 80,000 ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. గతంలో టైగర్ ప్రాంత కల్చర్ ఎక్కువగా జరిగేది. అప్పట్లో తీర ప్రాంతంలో హేచరీస్ కూడా ఎక్కువగా ఉండేది. దాదాపు ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే 75 నుంచి 80 వరకు హేచరీలు
అయితే వీటికి గుర్తింపు ఉన్న హ్యాచరీస్, ఏదైతే ఈ పిల్లలను ఉత్పత్తి చేసే హ్యాచరీస్ ఉన్నాయో వాటి గుర్తింపు లేకపోవటం వల్ల నకిలీ ప్రాన్ సీడ్ ఉత్పత్తి అవడం జరిగింది. రేటు కూడా తక్కువగా ఉండటం వల్ల తర్వాత కాలంలో ఎక్కువగా రైతులు దీని మీద ఆధారపడ్డారు. అంటే ఒక ప్రాన్ ఒక్కో పిల్ల 10 పైసలు మాత్రమే పడుతుంది. యాక్చువల్ గా సీడ్ క్వాలిటీ సీడ్ అయితే 50 పైసలు 60 పైసలు పడుతుంది. తక్కువకు లభ్యం కావడంతో రైతులు ఎక్కువగా దీన్ని వినియోగించడం జరిగింది. ఆ విధంగా సాగు చేసిన పంటలు ఏదైతే ఉందో ఆ సాగు చేసిన శాఖ అంతా పూర్తిగా పాడైపోవడం జరిగింది. ఎక్కువగా నష్టాలు దీనివల్ల. ఎందుకంటే టైగర్ ప్రాన్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్న రైతులు తర్వాత వచ్చిన వెనామీ కల్చర్ విషయంలో మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకోలేకపోయారు. వెనామీ పరంగా చూసుకుంటే దిగుబడి చాలా ఎక్కువగా అవకాశం ఉంది. ఒక ఎకరానికి టైగర్ ప్రాన్ కంటే 4 గింతలు ఎక్కువగా దీని ద్వారా దిగుబడి ఆదాయం 2 ఎక్కువగా వస్తాయి. కాబట్టి దీని మీద ఆధారపడడం జరిగింది. అయితే టైగర్ ప్రాన్ ఆ ప్రాన్ తట్టుకోగలిగే శక్తి ఏదైతే రోగ నిరోధక శక్తి ఉందో అది దానికి ఎక్కువగా ఉంటుంది, వెనామీకి చాలా తక్కువగా ఉంటుంది. అదే విషయాన్ని అర్థం చేసుకోలేక భారీ ఎత్తున సాగు చేసినా సరే ఈ డూప్లికేట్ నకిలీ సీడ్ ఉపయోగించడం వల్ల తీవ్రంగా నష్టపోయారు. దిగుబడి కూడా పూర్తిగా పడిపోయింది. దాదాపు 80 ఈ మధ్య కాలంలో గత ఏడాది చూసుకుంటే మరో 30 ఎకరాలు అదనంగా ఈ వెనామీ కల్చర్ సక్సెస్ అయిన 2-3 సంవత్సరాల్లో రైతులు బాగా లాభపడ్డారు. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ లో జపాన్ ఇతర దేశాల నుంచి కూడా దిగుమతులు తగ్గిపోవడంతో ఇంటర్నేషనల్ మార్కెట్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతి చేసిన ఈ ప్రొడక్ట్ కి ఎక్కువ విలువ ఉండటం జరిగింది. దాంతో ధర కూడా చాలా పెరిగింది. దాన్ని ఆధారంగా చేసుకుని తర్వాత కాలంలో వరి చేలను కూడా ఈ ఆక్వా కల్చర్ కోసం చెరువులుగా మార్చి వెనామీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఒకవైపు మార్కెట్ లో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం ఎక్కువగా రైతులు ఆధారపడే ఈ ఆక్వా రైతులు ఆధారపడే 40 కౌంట్ 40 కౌంట్ అంటారు. అది కాస్త 600 ఉండేది ఇంటర్నేషనల్ మార్కెట్ లో, ప్రస్తుతం 300 పడిపోయింది. ఈ రకమైన సమస్యలతో పాటు మరో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐస్ ప్రాబ్లం. ఎగుమతులకు ప్రధానంగా కావాల్సింది ఐస్. ఈ ప్రాంతంలో ఐస్ ఫ్యాక్టరీలు లేవు. ఎగుమతి చేయడానికి ప్రధానంగా కావాల్సిన ఐస్ వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సింది. ఐస్ ఫ్యాక్టరీ నిలబడలేకపోవడానికి కారణం విద్యుత్ కొరత. ఈ ఒకదాని కూడా ఆధారపడి ఉన్నాయి. దీని కారణంగా ఆక్వా రైతులు వ్యాపారులు కూడా ఎక్కువగా నష్టపోవడం జరుగుతుంది సార్. హరీష్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా నకిలీ సీడ్స్ కూడా పంట బాగా నష్టం రావడానికి దోహదం చేస్తున్నాయని చెప్పినట్టు మరి నకిలీ సీడ్స్ని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉంటుంది? ఖచ్చితంగా వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వ అధికారులు స్థానికంగా ముఖ్యంగా ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ దీని మీద ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గుర్తింపు పొందిన హేచరీస్ అతి కొద్ది మాత్రమే ఉన్నాయి. అయితే హేచరీస్ మనుగడ కూడా కష్టంగా ఉంది. గతంలో ఈ ప్రొడక్టివిటీ కూడా ఎక్కువగా ఉండటం, ప్రొడక్షన్ కూడా ఎక్కువగా జరగడంతో ఎక్కువ హేచరీస్ మనుగడ సాగించాయి. ఈ మధ్య కాలంలో అసలే నాకు ఏదైతే హేచరీస్ కూడా ప్రొడక్టివిటీ తగ్గించేసినాయి. ఉత్పత్తి ఎప్పుడైతే తగ్గిపోయిందో ఆటోమేటిక్ గా కొత్త హెచ్చరీలు పుట్టుకొచ్చినాయి. వాటిని నిరోధించడంలో ప్రభుత్వ అధికారులు విఫలమయ్యారు. దాని పర్యవసంగానే వాళ్ళు ఉత్పత్తి చేయటం, రైతులకు అమ్మటం, ఈ వ్యవస్థ అంతా అంటే ప్రతి వ్యవస్థలో సరైన ప్రోడక్ట్ కి సమాంతరంగానే నకిలీ వ్యవస్థ కూడా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అందులో ఈ మరీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే ధర తక్కువ కావడం, రైతులు వాటిని కొనడానికి ఎగపడటం, దానికి దిగుమతి ఎంత వస్తుందనే విషయం పట్టించుకోకుండా కొనుక్కోవడం జరిగింది. దాని పరిసరంగా లేదు. అయితే ముఖ్య ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా ఈ నకిలీ హెచ్చరీలను అరికట్టగలిగితే వాస్తవంగా ఏవైతే లైసెన్స్ పొందే హెచ్చరీలు ఉన్నాయో ఆ ప్రొడక్ట్ ని ఉత్పత్తి చేస్తే ఖచ్చితంగా మళ్ళీ దిగుబడి పెరిగే అవకాశం. హరీష్, థ్యాంక్ యూ హరీష్. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండానే ప్రభుత్వం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడాన్ని పోలవరం పంచాయతీ పరిధిలో గ్రామాల ప్రజలు తప్పుపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం తమ వద్ద భూములు తీసుకున్న ప్రభుత్వం ఆ పని పూర్తి చేయకుండా ఆ భూములను వదిలేసి ఇప్పుడు పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి మళ్లీ భూములు తీసుకునేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ముందు నిర్వాసితుల పరిస్థితులు మెరుగుపరిచి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తే రాష్ట్రంలో కరువు పరిస్థితి తలెత్తే అవకాశమే లేదంటున్నారు. బృహత్తరమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం గతంలో పెద్ద ఎత్తున భూసేకరణ జరిపింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే తమ బతుకులు మారతాయని భావించిన పోలవరం మండలంలోని ముంపు గ్రామాల రైతులు ప్రభుత్వానికి భూములిచ్చారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు కల్పించే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ఆకాంక్షించారు. 950 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే వీలుండడంతో రాష్ట్రంలో ఇక విద్యుత్ కష్టాలు కూడా ఉండవని భావించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలనే దృఢ నిశ్చయంతో పనులు ప్రారంభించారు. ఆయన హయాంలోనే ముందుగా కాలువలు ప్రారంభించారు. హెడ్వర్క్స్ పనులు మొదలుపెట్టడానికి పూర్తి స్థాయిలో అనుమతులు సాధించారు. ఈ సమయంలో అనూహ్యంగా వైఎస్ఆర్ మరణం పోలవరానికి తీరని శాపంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుపై శ్రద్ధ చూపకపోవడంతో పనులు నత్తనడక నడుస్తున్నాయి. కనీసం నిర్వాసితులకు పరిహారం కూడా పూర్తి స్థాయిలో ఇచ్చే పరిస్థితి కనబడ్డం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రాజెక్ట్ పూర్తి అవ్వకపోవడం వల్లనండి మాకు ఇస్తానని ఇవ్వకపోవడం వల్ల మమ్మల్ని ఇక్కడ నుంచి వేరే చోటకి షిఫ్ట్ చేయకపోవడం వల్ల ప్రాబ్లం అండి ఇదంతా కూడా. మాకు ఇళ్ళ సైడ్లు ఇవ్వలేదండి ఇవాళ ఇంతవరకు కూడా. ఇవ్వకుండా రామపేటకు మొత్తం ఇచ్చేసాం, సీగనపల్లికి మొత్తం ఇచ్చాం, పైడిపక్క మొత్తం ఇచ్చేసాం, 7 గ్రామాలు పూర్తి చేసాం. ఏం పూర్తి చేశారు ఇలా? మాకు రమ్మనండి. నాకు ఇళ్ళ సైట్ ఇవ్వలేదు. ఇవాళ 25 ఎకరాల భూమి మొత్తం అంతా దారిపోసి ఉన్నాం. వీళ్ళకి ఇళ్ళ సైట్లు లేవు, ప్యాకేజీలు లేవు. మళ్ళీ వీళ్ళ పొలాలు 25 ఎకరాల పొలాలు దారిపోసి మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఏపీఎల్ బీపీఎల్ అండి. మళ్ళీ వీళ్ళకి అవ్వలేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వలేదు. ఏపీఎల్ బీపీఎల్ పెట్టారు. పొలాల్లో శుభ్రంగా తవ్వేశారు. మాకు ఇళ్ళ సైట్లు ఇవ్వలేదు, ప్యాకేజీలు పూర్తిగా అవ్వలేదు. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పడిచేలో ఎత్తిపోతలు పథకమంటండి. అందులో మాకు ఉన్నది 1 ఎకరం. మా ఊళ్ళో అక్కడక్కడ ఉన్న వాళ్ళు చిన్నగారు పెద్దగారు వెళ్ళాను ఎవరికంటే ఎకరం ఏదో మాకు తిండి గింజల కోసం కొనుక్కునే పొలాలు ఉంటాయి. ఇందులో కూడా మాకు 1 ఎకరం ఉంటే ఆ ఎకరం కూడా అందులో పోయిందండి. ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ అయితే మొత్తం ఇక్కడ కాదండి. అక్కడ ఏదో 1 ఎకరం ఉంది, సరే అదే తింటాకుంటుంది అనుకుంటే అది కూడా ప్రాజెక్టులో అది కూడా ఇప్పుడు అక్కడ ఎత్తిపోతలు పథకంలో పోయిందండి. అది కూడా పోలవరం ప్రాజెక్టు కోసం భూసేకరణ జరిగే సమయంలో ఎకరాకు 1,80,000 రూపాయలు నిర్వాసితులకు పరిహారంగా ఇచ్చారు. అనంతరం భూసేకరణ చాలా వరకు జరిగింది. అయితే ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు హెడ్ వర్క్స్ పనులు మొదలుపెట్టలేదు. ఈ నేపథ్యంలో తమ భూములు సాగు చేసుకుని కాస్త ఆదాయం సంపాదించుకుందామన్నా సాధ్యం కావడం లేదని రైతులు చెబుతున్నారు. మొత్తం భూముల్లో గోతులు తవ్వడంతో సాగుకు పనికిరాకుండా పోయాయని, మరోవైపు ప్రాజెక్టు పూర్తి కావడం లేదని, భూములు నిరుపయోగంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ప్యాకేజీలో ఇంకా ఎక్కడ పూర్తి కాలేదండి, పూర్తిగా ఇవ్వలేదు. ఇక్కడ మేము రాజశేఖర రెడ్డి గారు ఏదో మంచి ఆశయంతో నిలబడితే ఇక్కడ భూములు అందరూ సమర్పించారు. అయితే ఇప్పుడు ఇక్కడే కాకుండా మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పరిశ్రమలో పెట్టి అది ఇది పూర్తి కాకుండా మళ్ళీ అక్కడ పెట్టారండి. పోలవరం పంచాయతీ మొత్తం నష్టపోయినట్టే. ఇక అక్కడ మిగిలిన కోత మొత్తం పోలవరం అయితే ఈ చుట్టుపక్కల ఊళ్ళకి ఒక 500-600 ఎకరం ఉంటుందండి. 500-600 ఎకరం మళ్ళీ అక్కడ పోటీ చేస్తున్నారు. ఈ డంపింగ్ అయితే ఎత్తిపోతలకు అయితే 600 ఎకరానికి పోటీ చేయడానికి అక్కడ కూడా ప్లాన్ చేశారు. ఈ చుట్టుపక్కల ఈ గోదావరి పక్కన ఎవరు బతుకుతాకి దారిలేదండి. ఇంకా మిగిలే అవకాశం లేదండి. కొంత ఏమో ఇళ్ళ సైట్లకి అలాగే పురమించారు. ఈ మిగిలింది ఉన్నది కూడా ఇంక వలస వెళ్ళిపోవాల్సిందే కానీ ఇక్కడ బతుకులకు మాత్రం ఆస్కారం లేదండి. భూములు నష్టపోయిన నిర్వాసితులకు సరైన సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడాన్ని పోలవరం పంచాయతీ పరిధిలోని రైతులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఈ ప్రాంతంలో భూములు కోల్పోయిన తమ నుంచి ఇప్పుడు పట్టిసీమ వద్ద కొద్దో గొప్ప ఉన్న భూములను సైతం అక్కడి ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. దీనికి దానికి సంబంధం ఉందంటే 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. వేస్ట్ పని అండి అది. ఇది పూర్తిగా అయితే అది ఎందుకు ఉపయోగపడుతుంది? దాన్ని కడుతున్నాడు. అది ఎంతవరకు వెళ్తుంది? నీరు మరి ఉన్న జిల్లాలకు వెళ్ళొద్దా? ఆ జిల్లాలకు ఎవడు పంపుతాడు? అది వైజాగ్ జిల్లా దాకా వెళ్ళాలని ఆ ప్లాన్ ఇచ్చాడు. ఇదేమో శ్రీకాకుళం కృష్ణా జిల్లాలో వెళ్ళాలని ఇది ఇచ్చాడు. దీన్ని బట్టి ఇది పట్టిపోతాడు. మరి దానికి ఎవడు పంపుతాడు? ఇక్కడేమో 1,80,000 ఇచ్చాడు, అక్కడేమో 18,50,000 ఇస్తున్నాడు. ఎంత న్యాయమో లెక్కండి. నష్టం అంటే ఏంటి? ఇదిగో మొన్నటిదాకానేమో మీకు ఇచ్చేస్తాం అది ఇచ్చేస్తానని అడ్డు అది ఆయన వెళ్ళిపోయాడు. బాబురావు నాయుడు ఇదిగో ఇచ్చేస్తాం మీకు ఇచ్చేస్తాం ఇల్లు కట్టేస్తాం ఇదిగో ప్లాన్లు అన్నాడు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకుండా తీవ్ర జాప్యం చేస్తున్న ప్రభుత్వం మరోవైపు భూసేకరణ పేరుతో ఎక్కడికక్కడ భూములను తీసుకుంటూ పోతే ఇక సాగుకు భూములు మిగిలే అవకాశమే ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రైతుల సమస్యలు తెలుసుకుని వారికి పరిహారం కూడా పూర్తి స్థాయిలో ఇవ్వకుండా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని ఆవేదనగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు పనులను నిలిపివేసి పోలవరం పూర్తి చేయడంపై శ్రద్ధ చూపాలని కోరుతున్నారు. ఒక పోలవరం చాలు రాష్ట్ర ఆర్థిక స్థితిని, వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి అని రైతులు వివరిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని రాజకీయాలకు అతీతంగా పోలవరానికి ప్రాధాన్యతనివ్వాలని వేడుకుంటున్నారు. సాక్షి న్యూస్, తూర్పుగోదావరి జిల్లా. పొగాకు రైతులు వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో 70% వర్జీనియా పొగాకు సాగు చేస్తారు. కేజీకి 200 రూపాయల ధర ఉంటేనే రైతులకు లాభం వస్తుందని, కానీ ఈ సీజన్లో 130 రూపాయలపై ధర పలుకుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలగచేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. పొగాకు రైతుల పట్ల ప్రభుత్వ విధానం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తాము ప్రత్యామ్నాయ పంటలు వెదుక్కోవాల్సి వస్తుందని అంటున్నారు.
రుణమాఫీ అవుద్దని చెప్పేసి పొగాకు అమ్మొద్దని చెప్పేసి మానిపించారు. అప్పుడు మార్కెట్ అన్న అమ్మలేకపోయాం. తర్వాత మార్కెట్ శుభ్రంగా పడిపోయింది. రుణమాఫీ కూడా జరగలేదు. తద్వారా చాలా ఆర్థికంగా దెబ్బతిన్నామండి. మరి ఈ ఏడాది అయినా సరే మార్కెట్ సరిగ్గా లేకపోతే, కేజీ 200 లేకపోతే రైతు గిట్టుబాటు లేదండి. రైతు ముందుకెళ్ళే పరిస్థితి లేదు. కానీ ఈ మెట్ట ప్రాంతంలో రైతులకి ప్రధానమైనటువంటి పంట బ్యారన్ అండి, టొబాకో. ఈ మెట్ట ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతాల్లో బ్యారన్ వల్ల ఎంతోమంది ఉపాధి, రైతులు, రైతు కూలీలు కానీ ఈ సంవత్సరం కూడా ఈ మార్కెట్ లేకపోతే ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. దయచేసి గవర్నమెంట్ వారు అర్థం చేసుకుని రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నామండి. అది లేకపోతే చాలా ఆర్థికంగా దెబ్బతినే పరిస్థితి ఉంది. ఎందుకంటే తప్పుడు వాగ్దానాల వల్ల రైతు చాలా నష్టపోయాడండి. వాళ్ళు చేయకపోగా ఆర్థికంగా పంట నష్టం, తర్వాత దిగుబడి, ఈ సంవత్సరం దిగుబడి నష్టం జరిగిందండి. ఈ బోర్డు వచ్చి ఈ ఎన్నికల వాగ్దానాల వల్ల రైతు రుణమాఫీ వల్ల చాలా ఆర్థికంగా దెబ్బతిన్నామండి. ఎందుకంటే ఆ రోజు అమ్ముకుంటే మార్కెట్ అన్న ఉండండి, ఆ మార్కెట్ పోయింది, తర్వాత రుణమాఫీ పోయింది, వడ్డీ భారం పెరిగిందండి. అదనంగా ఒక బ్యారన్ రైతుకి 50,000 వడ్డీ అదనంగా అయింది సార్ ఇది. ఎందుకంటే అమ్మకపోవడం వల్ల మీరు పొగాకు అమ్మొద్దు, అమ్మితే మీకు రుణమాఫీ అవ్వదో, డబ్బులు అందులో పడిపోతే రుణమాఫీ అవ్వదని అమ్మొద్దంటే వడ్డీ భారం 50,000 అదనంగా పెరిగిందండి. దీని ద్వారా చాలా నష్టపోయామండి. దాని ద్వారా మళ్ళీ ఈ సంవత్సరం వ్యవసాయం చేయడమే కష్టమైపోయింది. ఏదో రకంగా మళ్ళీ అలాగే తిప్పలపడి అప్పులు చేసామండి. ఈ సంవత్సరం 200 రూపాయలు లేకపోతే అసలు ఎందుకు రైతు నిలబడడం కష్టం అండి. ఇది లేకపోతే ప్రత్యామ్నాయం ఏదైనా చూపిస్తే వేరే దారి చేసుకోవడం జరుగుతుంది. ప్రత్యామ్నాయం కూడా లేదండి. మెట్ట ప్రాంతంలో నీళ్లు తక్కువ, ప్రాజెక్టులు అన్నా రై జరగట్లేదు. నీళ్ళు లేకపోవడం వల్ల ఇక్కడ మాకు ఫామ్ ఆయిల్ కుదరదండి. ఇక ఇదేంటంటే 4 నెలల పంట, 6 తడి పంట టొబాకో అండి. తర్వాత టొబాకోకి పూర్తిగా అందరూ డిపెండ్ అయి ఉన్నాం సార్. దానికి ఏదైనా గవర్నమెంట్ ప్రత్యామ్నాయం కల్పించి మమ్మల్ని ఏదైనా ఆదుకుంటారని మేము కోరుకున్నాం. ఇది కూడా ఈ రుణమాఫీ గురించి పొగాకు అమ్మకద్దని చెప్పి 150 రూపాయల మార్కెట్లో పొగాకు అమ్మకుండా ఆపేసాం. లాస్ట్లో దాన్ని 100 రూపాయలు చేసి అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ సంవత్సరం కూడా 150 కానీ 200 రూపాయలు అమ్మితే రైతుకి సరాసరి ధర 150 రూపాయలు వస్తే గిట్టుబడి అవుద్ది. కానీ ఇప్పుడు ఈ సరాసరి ధర 100 రూపాయలు కూడా వచ్చి రాలేదు. ఈ సంవత్సరం ఖర్చులు చూస్తే విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి ఖర్చు, ప్రతి కౌలు కాడ నుంచి ప్రతి పెట్టుబడులు మొత్తం విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి బ్యారన్కి 5 ఎకరాలకే నుంచి 2 లక్షల రూపాయలు లాసులు మైనస్ అయిపోతున్నాం ఈ సంవత్సరం. లాస్ట్ ఇయర్ 2 lakhs పోయినాయి. ఈ సంవత్సరం కూడా ఇంకా అంతకన్నా ఎక్కువ పోయేలా ఉన్నాయి. రుణమాఫీ గురించి ఆపి పొగాకు అమ్మకాలు అమ్మడం వల్ల బ్యాంకులు లోన్ తీరలేదు. ఈ సంవత్సరం వచ్చిన లోన్లు వాటికి సరిపోయినాయి. ఈ సంవత్సరం బయట నుంచి అప్పులు తెచ్చుకుని మళ్ళీ చేయాల్సి వచ్చింది వ్యవసాయం. విపరీతమైన ప్రశ్నలు బ్యారన్ వ్యవసాయం అంటే విపరీతమైన అప్పుల రోజుల్లో కూలిపోయిన రైతులు బయట నుంచి తెచ్చి వ్యవసాయం చేసాం. దాని గురించి ప్రభుత్వాలు పట్టించుకుని ఏదైనా చేసింది తప్ప రైతులు చాలా అప్పులు పాలైపోయే పరిస్థితిలో ఉన్నాయి. దీని గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా కల్పించుకుని రైతుకి గిట్టుబాటు ధర, మద్దతు ధర వచ్చేలా చూస్తుంది తప్ప, లేదంటే మళ్ళీ తర్వాత సంవత్సరం నుంచి పొగాకు రైతులు వేరే ప్రత్యామ్నాయాలు. రుణమాఫీల గురించి రైతులందరూ ఆందోళన చెంది పొగాకు అమ్ముకుని ఉన్నారు. ఈ రుణమాఫీల్లో ఏదో అప్పు తీరుతుంది, బాకీలు తీరుతాయి అనుకున్నారు. దాని గురించి మళ్ళీ ఎలక్షన్ డిక్లేర్ ఇదై ఓటింగ్ అయిన తర్వాత అమ్మకాలు మొదలెడితే మాకు ఆర్డర్ ఏమని టొబాకో వాళ్ళు బయర్లు మొత్తం దీన్ని అమ్మకుండా కొనకుండా మానేశారు. తర్వాత రైతులు అమ్ముదాం అనుకునేదానికి మార్కెట్ డౌన్ అయిపోయింది. ఈ రుణమాఫీల గురించి బయట నుంచి తెచ్చి ఏదో ఎగసాయాలు చేసాము, అంతంత మాత్రం ఈ సంవత్సరం బాకీలు తీరకుండానే బ్యాంకులు. తర్వాత ఈ సంవత్సరం ఏదో మార్కెట్ 160 నుంచి 180 దాకా వెళ్తుంది అనుకుంటే ఈ సంవత్సరం 135 నుంచి 140 వరకే పరిమితని. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా సారంగపూర్ సహకార చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. తెలంగాణ ప్రాంతంలోని ఏకైక సహకార చక్కెర ఫ్యాక్టరీని మళ్లీ పట్టాల మీదకు ఎక్కిస్తామని చెప్పి ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడడం లేదంటూ రైతులు ఆగ్రహిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో, కొత్త ప్రభుత్వంలో సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం వస్తుందనుకుంటే ఇంకా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించడం లేదని రైతులు మండిపడుతున్నారు. దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణ కోసం ఈ నెల 25న రౌండ్ టేబుల్ సమావేశానికి సిద్ధమవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ సహకార చక్కెర కర్మాగారం ఇది. మూతపడిన ఫ్యాక్టరీని తెరిపించేందుకు కృషి చేస్తామని గత ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్, కవితలు హామీ ఇచ్చారు. వారిద్దరూ గెలిచి సీఎంగా, ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ తర్వాత ఫ్యాక్టరీ పునరుద్ధరణకు అవసరమయ్యే నిధుల విషయంతో పాటు కేన్ డెవలప్మెంట్ పరిస్థితులను చక్కదిద్దే విషయమై సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం దృష్టి సారించి కసరత్తు ప్రారంభించారు. దీంతో 2015 ఏడాది సీజన్లో ఫ్యాక్టరీలో చెరుకుగానుగా ఆడే అవకాశాలు వచ్చేశాయని అంతా ఆశించారు. చక్కెర ఫ్యాక్టరీకి తిరిగి పూర్వ వైభవం వస్తుందని భావించారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడిచినా
ఆ ఆశ నెరవేరలేదు. ఏదైతే సారంగాపురం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఉందో తెలంగాణలో ఏకైక ఫ్యాక్టరీ కోఆపరేటివ్ ఫ్యాక్టరీ. దీన్ని పరిరక్షించాలంటే గవర్నమెంట్ చిత్తశుద్ధితో పనిచేసిన నాడే ఇది ఉండగలుగుతుంది. గవర్నమెంట్ పాలసీ ఏముందంటే దూపైనప్పుడే బాయి దోడదమనే పద్ధతి ఉంటే అసలు చెరుకు ఎవడు వండియాడు, ఫ్యాక్టరీ నడవది. మొదల నుంచే ప్లాన్ ఉండి చెరుకు పెట్టడానికి రైతులను ఎడ్యుకేట్ చేయాలి. ముడి సరుకు ఉత్పత్తి చేసిన నాడే నువ్వు పెట్టించిన నాడే ఫ్యాక్టరీ నడుస్తుంది. రైతులు ఇప్పుడు ఎట్లున్నారు అంటే ఖచ్చితంగా చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ రైతులకు ప్రోత్సహించడానికి చెరుకు 3 టన్నులు ఈ ఎకరాన్ని ఇస్తూ అట్లనే ఫర్టిలైజరు సబ్సిడీ మీద ఇచ్చి హార్వెస్ట్ ఫ్యాక్టరీ చేయించుకోకపోతే ఇప్పుడు మహారాష్ట్ర పోయి చూసి వచ్చిండ్రు. అక్కడ పరిస్థితి కోఆపరేటివ్ ఫ్యాక్టరీ పరిస్థితులు ఎట్లున్నాయి వాళ్ళే హార్వెస్ట్ తీసుకొని పోతారు. మీరు చూసి మరి దానికి ప్రణాళిక రూపొందించి ఈ విధంగా గ్రామాలలో రైతులను ఎడ్యుకేట్ చేయించి ఆ చెరుకు పెట్టించడానికి సాహసం చేస్తేనే ఫ్యాక్టరీ నడుస్తుంది. ఆ దిక్కు ఆలోచించాలి. ఇదివరకు ఆలోచన లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము ఫ్యాక్టరీలు తిరిగి వచ్చాం, అన్నీ ఇచ్చేస్తున్నాము. బోధన ఫ్యాక్టరీ పరిస్థితులు వేరు. అది అక్కడ ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు. ప్రైవేట్ వాడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి గుంజుకుంటాడా, మరొకడికి ఏం చేస్తాడు, రైతులకు ఏం చేస్తారు, అది వాళ్ళ పద్ధతి. వాళ్ళు ఏం ఆలోచిస్తారో అక్కడ ఆలోచించండి. కానీ మా కోఆపరేటివ్ ఫ్యాక్టరీని ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి మూతబడి ఉన్నది. కాబట్టి కొంచెం మీరు దాన్ని రిపేర్ చేయించి యంత్రాలన్నీ పరిశుద్ధంగా చేసి స్టార్ట్ చేసినాడు. రైతులకు చెరుకు పెట్టించడానికి ప్రోత్సహించినాడు. ఫ్యాక్టరీ ఖచ్చితంగా నడుస్తుంది. దాదాపు 4 దశాబ్దాల పాటు జిల్లా రైతుల పాలిట కల్పతరువుగా నిలిచిన ఫ్యాక్టరీ ఇది. తెలంగాణలోనే ఇది ఏకైక సహకార కర్మాగారం కావడం చెప్పుకోదగ్గ విషయం. అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల సహకారం లేక నిలువెత్తు నిర్లక్ష్యపు నష్టాల ఊబిలో కూరుకుపోయింది. ఎంపీ కల్వకుంట్ల కవిత, జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లు చొరవ చూపి ఫ్యాక్టరీ పునరుద్ధరణ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం ఆదేశం మేరకు చక్కెర శాఖ కమిషనర్ ఇక్కడి ఫ్యాక్టరీ ఇన్ఛార్జి ఎండీ నుంచి కర్మాగారం అభివృద్ధి కోసం అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు తెప్పించుకున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్లు ఫ్యాక్టరీ వద్దకు వచ్చి రైతుల సమావేశంలో పాల్గొన్నారు. కేసీఆర్ ఆలోచనలు, ఫ్యాక్టరీ పరిస్థితులు చెప్పి రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. ఇందుకోసం సీఎం కేసీఆర్ త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తారని, ఫ్యాక్టరీని కాపాడుకునే బాధ్యత రైతులపైనే ఉందని గుర్తు చేశారు. ఫ్యాక్టరీ నిరంతరాయంగా నడిచేలా, ఇబ్బందుల నుంచి గట్టెక్కేలా రైతులు చెరుకు పంటను సాగు చేయాలని, ఉత్పత్తి చేయాలని సూచించారు. చెరుకుపై అధ్యయనం చేసేందుకు సీఎం కేసీఆర్ ఆలోచించి వ్యవసాయ శాఖ మంత్రి పోచారంను రైతులు, నాయకులతో మహారాష్ట్రకు పంపించారు. అది జరిగి కూడా నెలలు గడుస్తోంది. ఈ రోజు ఈ ఫ్యాక్టరీ చరిత్ర చూస్తే ఎప్పుడు మేము ఈ రాష్ట్రంలోనే రికవరీ విషయంలో 11.5 కూడా రికవరీ సాధించాం. లాభాల బాటలో ఉంది. అంటే 1964 నుంచి 97 వరకు కూడా మేము లాభాల్లో ఉండి 1000 మంది కార్మికులకు, ఒక 6000 మంది చెరుకు పెట్టే కుటుంబాలకు కూడా జీవనోపాధి కలిగింది. వృద్ధి చెందాం, అభివృద్ధి చెందాం. ఏదైతే బంగారు తెలంగాణలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎంపీ కవిత గారు చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల ఫ్యాక్టరీని జూలై 19వ తేదీ మంత్రివర్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మా కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఫ్యాక్టరీకి వచ్చారు. మీటింగ్ పెట్టమంటే మేము మీటింగ్ ఏర్పడేసాం. ఆ రోజు 300 పైన రైతులు పాల్గొని అందరూ కూడా ఏకగ్రీవంగా మేము చెరుకు పెడతాం, మీరు ఫ్యాక్టరీని తెరమని చెప్పుకోరారు. ఆ రోజు ఏమన్నారంటే ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర వెళ్ళి చూసి రామన్నారు. మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత నడిపిస్తామని చెప్పారు. కానీ ఈ జాప్యం కారణంగా ఒక సీజన్ మేము కోల్పోయాం. అంటే 15, 16 నడపలేని స్థితి వచ్చింది. చివరకు మొన్న జనవరి 19, 20, 21 తేదీలలో మహారాష్ట్ర వెళ్ళి రావడం జరిగింది. మరి మొన్న మాట్లాడుతూ మరి బోధను, మెట్పల్లి, మెదక్ ఫ్యాక్టరీలో NDSL మాత్రం ప్రైవేట్ పరంగా రద్దు చేస్తాం, రైతులకే ఇచ్చేస్తామని చెప్తాను. అసలు రైతులకు ఇచ్చేస్తామని చెప్పినప్పుడు ఎలా నడిపించగలుగుతారు రైతులు? ఒక పక్కన ఈ సంవత్సరం చెరుకు కొట్టిన రైతులకు బకాయిలు చెల్లించలేదు. అంటే ఎంత సిగ్గుచేటనే విషయం అంటే వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు. రోడ్ ఎక్కి మెట్పల్లి, బోధనలో కూడా రోడ్డు మీద అంటే చెరుకు తోలిన 15 రోజులలో బిల్లు పేమెంట్ చేయాలన్న చట్టం ఉన్నప్పటికీ మరి 3 నెలలుగా వాళ్ళకి పేమెంట్ ఇవ్వకపోతే అన్నమో రామ్ అంటే చెరుకు పెట్టలేని పరిస్థితి వచ్చింది. అంటే అయోమయంగా రైతులకు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఫ్యాక్టరీలో 22,000 మంది రైతులు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. 6,000 మంది రైతులు చెరుకు పంటను సాగు చేసి ఫ్యాక్టరీకి తరలించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఫ్యాక్టరీ తెరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఇంకా అధికారికంగా సీఎం వచ్చి ప్రారంభించడమే తరువాయని అంతా భావించారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. సహకార చక్కెర ఫ్యాక్టరీని రైతులకు అప్పగించే యోచనలో టీఆర్ఎస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తోంది. కానీ ఈ పద్ధతిని రైతులు, కార్మికులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ప్రభుత్వ భాగస్వామ్యంతో ఉంటేనే గడ్డుకాలం వచ్చిందని, మళ్లీ రైతుల చేతికి అప్పగిస్తే మరింత కోలుకోలేని విధంగా కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దయచేసి కలెక్టర్ గారు కానీ మంత్రివర్యులు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరియు మన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గారు కూడా మాపై దయ ఉంచి ఇట్టి సారంగపూర్ ఫ్యాక్టరీని తెరిపియగలరని కోరుచున్నాం. గతంలో మా విలేజ్లో చెరుకు పెట్టాము, దాన్ని ఫలితం కూడా పొందాము. గత 4-5 సంవత్సరాల నుంచి చెరుకు పెడదామంటే కూడా మాకు భయం వేసే పరిస్థితి ఏర్పడ్డది. గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, పాలకవర్గం లేకుండా దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ప్రస్తుత బడ్జెట్లో కూడా ₹1 కూడా పెట్టకపోవడం జరిగింది. దానికి చాలా చింతిస్తున్నాం రైతులందరము. కనీసం వచ్చే బడ్జెట్లో ఇక నుంచైనా ఒక ప్లానింగ్ ప్రకారం పోయి దానికి ఒక పాలకవర్గం, మా గత అధ్యక్షులు ఇంతకుముందు చెప్పిన మాదిరిగా పాలకవర్గం ఏర్పాటు చేసి దాన్ని గవర్నమెంట్ అండర్టేక్ తీసుకొని మాకు అన్ని విధాల సపోర్ట్ చేస్తే మేము హర్షిస్తాము. ఫ్యాక్టరీని ప్రభుత్వం నిర్వహించేలా ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 25న రైతులు కార్మికులు సమావేశం కానున్నారు. ఈ మేరకు నిజామాబాద్ R&B అతిథి గృహంలో కార్యాచరణ రూపొందించేందుకు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరోసారి సీఎం కేసీఆర్ను కలిసి తమ సమస్యలు విన్నవించి సహకార చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడిపించే విధంగా చర్యలు తీసుకునే విధంగా కోరాలని యోచిస్తున్నారు. విఘ్నేష్, సాక్షి న్యూస్, నిజామాబాద్ జిల్లా. రైతు రాజ్యం కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. మా అడ్రస్ రైతు రాజ్యం, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1, రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ రైతురాజ్యం@sakshitv.com.